సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో నిన్న May 15th 9 o'clock 9:15కే స్టార్ట్ చేసా సెషన్. సో ఇది గాయ్స్ ఆర్ఆర్బి క్లర్క్ ఆలివ్ బోర్డ్ లైవ్ మాక్. నేను ఎప్పుడైనా ద లాస్ట్ డేనే లైవ్ 2 days ఉంటుంది కదా, సో ద లాస్ట్ డే అటెంప్ట్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే ఈజీగా అదే రోజు స్కోర్ చూసుకొని పర్సంటైల్ సొల్యూషన్స్ చూసుకోవచ్చు అన్నమాట. సో యాజ్ యూజువల్ నిన్న థర్స్డే 15th May నిన్నటికి లాస్ట్. సో మార్నింగ్ అటెంప్ట్ చేశాను. 72 అటెంప్ట్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రాంగ్ అయింది. పర్సంటైల్ కూడా నేను ఇప్పుడు చూసి పెడతాను. ఓకే, అండ్ ఇది ఫోటో అన్నమాట. బాగుంది. నేను యూట్యూబర్స్లో ఒక 1 or 2 మెంబర్స్తో కంపేర్ చేసి చూసుకున్నాను. నేమ్స్ చెప్పనులే. ఐ వాజ్ ఓకే. వాళ్ళకి 68.5, ఒకరికి అట్లా వచ్చింది. అంటే నెగిటివ్ ఎక్కువ పోగొట్టుకున్నారు, ఒక 4 or 5, బట్ నాకు నెగిటివ్స్ 2 వెళ్ళాయి అన్నమాట. సో ద మెయిన్ థింగ్ ఈజ్ యాక్యురసీ, అది మెయింటైన్ చేసుకోవాలి బాగా. అండ్ అంతే. ఈ ఆర్ఆర్బి క్లర్క్ అనాలిసిస్కి ఓకే అనాలిసిస్ చేయాలి, మిగిలింది. ఓకే, ఐ విల్ షో యూ ది పర్సంటైల్ నౌ. సో ఇది పర్సంటైల్ అనమాట. నేను కూడా చూసుకోలేదు ఇప్పటివరకు, ఇప్పుడు గుర్తొచ్చి చూసుకుంటున్నాను. ఓకే, 87.4 పర్సంటైల్, నాట్ బ్యాడ్. 51,000 మెంబర్స్ అలా అటెంప్ట్ చేశారు. 6,000 సంథింగ్ అలా ర్యాంక్. ఓకే, గుడ్. యాక్యురసీ 97%. ఎప్పుడైనా ఐ విల్ మ్యాక్సిమం ట్రై అబవ్ 95% యాక్యురసీ ఉండేలాగానే, ఈవెన్ దో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. యూ విల్ ఫర్దర్ నో ఇన్ మై మెయిన్స్ మార్క్స్. రాయాలి, స్టార్ట్ చేయాలి. మొన్నటి వరకు డీసీసీబీ ఉండింది నాకు May 11th వరకు. సో ఆర్ఆర్బీస్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ప్రిలిమ్స్వి. ఆర్బీఐ అసిస్టెంట్ ఆ లెవెల్ ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్వి. సో ఆర్బీఐ అసిస్టెంట్ మార్క్స్ రాశాను మొన్న 12th or 13th నుంచి స్టార్టెడ్ రైటింగ్. మొన్న ఎప్పుడో Day 1 ఛాలెంజ్ నుంచే స్టార్ట్ చేసా ఆర్ఆర్బీ మార్క్స్ రాయడం. ప్రిలిమ్స్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం రాస్తున్నా. నాట్ బ్యాడ్, ఓకే, పికప్ అవుతుంది ఇట్లనే. సో ఫర్దర్ మెయిన్స్లో చూస్తాము. మెయిన్స్ మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాలి. క్లరికల్, సెక్షనల్, పీఓవి కూడా సెక్షనల్ ఆర్ ఫుల్ లెంత్ ఒకసారి చూసుకోవాలి ఎక్కడున్నాను ఏంటి అని. సో ఇదన్నమాట. మ్యాక్సిమం ట్రై యాక్యురసీ 95% అబోవ్ ఉండడానికి. సో ఇది 87% వచ్చింది. ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఇంకా బెటర్గా చేసి ఉంచవచ్చు, అంతే అన్నమాట. సో గైస్, నిన్న May 15th, ఇవాళ 16th. ఇవాళ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. సో నిన్న క్లర్క్ మార్క్ రాసా ఆలివ్ బోర్డ్ది లైవ్ స్కోర్ మీరు ఇందాక చూసింటారు. అండ్ ఇన్ఈక్వాలిటీస్ నాకేమనిపిస్తుందంటే, గైడ్లీలో ప్రిలిమ్స్వి చేస్తున్నా టాపిక్ వైజ్వి, బట్ ఫెడప్ అయిపోతున్నా. ఒక్కొక్క క్విజ్లో 20 క్వశ్చన్స్ అలా ఉంటున్నాయి. మళ్ళీ అవి కనెక్షన్ లేనివి ఉంటున్నాయి. కనెక్షన్ ఉన్నవైతే మనం లైన్ వైజ్గా చూసేసి త్వరగా చేసేస్తాం. బట్ ఇంకా కనెక్షన్ లేకుండా మనమే కనెక్షన్ రాసుకొని చేసేలాగా ఉన్నాయి. ఐఎమ్ లైక్ టైర్డ్ అయిపోతున్నా, ఫెడప్ అయిపోతున్నా. ఇది తెలిసిన కాన్సెప్టే, ఇంకా ప్రతి దాంట్లో 20 ఉన్నాయి. నేను అంత ఓవర్ స్ట్రెయిన్ చేసుకుంటున్నానని చెప్పి, సరే ఇవి ఈజీగా వస్తాయని చెప్పి ఇంకా ఐ వాజ్ లైక్, మధ్యలో 20 minutes అయ్యాక ఒక బ్రేక్ తీసుకొని ఇంకా మళ్ళీ సరే నో ప్రాబ్లం, ట్రై చేయి, కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అని అనుకుంటుంటే కూడా ఇంకా నా వల్ల అవ్వలేదు. సో ఇంకొక 20 minutes చేసి వదిలేసా, టార్గెట్ ఫినిష్ అవ్వకుండానే. ఐ వాజ్ లైక్, ఓకే, రేపటి నుంచి మెయిన్స్తో చేద్దాం, ప్రిలిమ్స్ వద్దు, ప్రిలిమ్స్ మనం అయిపోతున్నాము, వస్తుంది, ఎందుకు మళ్ళీ ప్రిలిమ్స్లోనే. సో థాట్ ఆఫ్ డూయింగ్ మెయిన్స్, రేపటి నుంచి మెయిన్స్ చేస్తాను. ఇంకా అట్లా ఒక కైండ్ ఆఫ్ డౌన్ ఫీల్ అయిపోయేసరికి నాకు నేనే స్ట్రెస్ పెట్టుకున్నట్టు ఫీల్ అయిపోయి ఇంకా వద్దని చెప్పి బ్రేక్ తీసుకున్నా. ఇంకా లంచ్ తినేసి పడుకున్నట్టున్నా కాసేపు. ఇంకా మళ్ళీ సాయంత్రం అట్లా ఇంకా ఏం ఇంట్రెస్ట్ రాలేదు చదవడానికి. ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ లో అని ఇంకా ఊరిక ఫోన్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉన్నా. ఇట్లా దీని బదులు ఎందుకు కరెంట్ అఫైర్స్ విందాం అనిపించి ఇంకా నిన్నటి క్లాస్ కరెంట్ అఫైర్స్ విన్నాను అన్నమాట. ఒక 1 hour క్లాస్ది 50 minutesగా అయిపోయింది. సో ఇంకంతే, నిన్నటికి 3 చేశాను. ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసింటే బాగుండు. ఓకే, సమ్ టైమ్స్ అవుతుంటుంది. బట్ ఈ 75 days ఛాలెంజ్ ఏంటంటే, నేను ఏ రోజు చదవలేకపోయాను అనేది ఒక ట్రాక్ ఉంటుంది. ఏ రోజు చదివాను, ఎంత చదివాను అని ఒక ట్రాక్, ఒక రిమెంబరెన్స్ ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను అన్నమాట. సో అంతే ఈ వీడియోకి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.